హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. లేపాక్షి చూస్తున్నాము. మరి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని అంటారా? ఆ, ఎందుకని అంటే బ్రదర్, మనకి ఇప్పుడు ఒక ఆదాయం వస్తుంది మన కుటుంబానికి. ఉమ్, దాని అభివృద్ధి కోసం పెట్టుకోకుండా ఆ, పంచడానికో లేకపోతే తినడానికో మన ఎంజాయ్ కోసం పెట్టుకుంటే డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ ఇప్పటి వరకు ఉంటది. ఓకే. మన భావితరాల ఫ్యూచర్ ఎట్లుంటది అంటే, ఏమన్నా సడన్ గా ఒక విపత్తు వచ్చింది అనుకో, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఓకే. అందుకని మనం సంపాదించే సంపద ఏదైనా మన అభివృద్ధి కోసం పెట్టుకుంటే అది మన ఫ్యూచర్ మనల్ని కాపాడుతుంది. ఓకే. మరి ఈసారి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని సార్? అంటే పరిపాలన బాగుందని. ఓకే. ఇక్కడ ఎలా ఉంటది ఈసారి? బద్వేలు ఎలా ఉంటది సార్? వైసీపీ వచ్చేటట్టు బద్వేలు వచ్చేది ఉందా? ఈజీ గెలుస్తుంటది సార్. ఇక్కడ బద్వేల్లో టఫ్ అయి ఉండదు అంట. బద్వేలు ఇంకా ఈజీగా వస్తుంది. మా ఫ్రెండ్ నాగేంద్ర. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈ వాటి జగన్మోహన్ రెడ్డి వచ్చానే బాగుంటది అనుకుంటాను. సరే బాబు. ఆయన కొంచెం చెడపనులు చేసిండు. ఏంటంటే హౌసింగ్ బిల్డింగ్లు వేయలే డబ్బులు. ఆ, ఆయన చంద్రబాబు వచ్చా దిగిపోతా కొంతమంది శాంక్షన్ చేసుకునేందు. ఆ, అవి చాలా ఉండయి, ఆ, చాలా వ్యతిరేకంగానే ఉండయి. ఆయన దృష్టికి తెలిసినో తెలియదు కానీ ఆ, కొంతమంది డబ్బులు రూపాయి ప్రభుత్వం వచ్చినాంచి ఉమ్, పేదోళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా, ఆ, ఆయన డబ్బులు ఇస్తారు కదా. ఓకే. అటాటి కొంచెం మీ మీడియా తరఫున కొంచెం తెలుసుకుంటే అతను కానీ ఒకరు బాగుంటుంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిగా? ఆ. తెలియదు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను తెలియదు అనుకో, ఆయన దృష్టికి పోయిందో పోలేదో తెలియదు. ఓకే. కొంతమంది డబ్బులు ఇలా ఇతను ఏం డబ్బులు ఇవ్వలేదు? హౌసింగ్ బిల్డింగ్ హౌసింగ్ 1,00,000 ఇస్తున్నారు కదా. ఈయన ప్రభుత్వంలో వచ్చినట్టు, ఆ. చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చినట్టు కొంచెం వాటిలో రాలా. ఓకే. ఈయన ఎక్కినాచి ఇలా ఓకే. అది దయచేసి ఆయన ఇచ్చే పర్వాలే. ఓకే. మరి సార్ బద్వేలు ఎవరు వస్తారు? సుధా గారా, రోషన్ గారా? సుధాగానే వస్తారు. సుధా గారు వస్తారు. ఓకే సార్, మేము లేపాక్షి టీం చూస్తున్నాం సార్. సార్, ఈ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ జగన్ గారు. ఎందుకని సార్? ఆయన పథకాలు బాగా మాకు వర్తిస్తున్నాయి కాబట్టి ఓకే. అందుకని ఆయనకు ఓటేయాలి. మరి ఇక్కడ బద్వేలు ఎలా ఉండదు సార్ ఫైట్? మధ్యలో ఏం లేదు, వైసీపీనే. వైసీపీని. ఓకే. ఓకే. ఎందుకంటారు? ఎందుకంటే మనకు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు మనకు వర్తిస్తున్నాయి కాబట్టి, ఓకే. మనకు అన్ని ఆయన పెట్టినవి అన్ని మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మనం ఆయనకే ఓటేయాలి కదా. ఓకే. థ్యాంక్ యూ అండి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? అవన్నీ ఎలా చెప్తాం సార్? అలా చెప్పకూడదు కదా. చెప్పకూడదండి. అవును సార్, మన మనసులో ఉండేది మన మనసులోనే ఉండాలి. 5 years పరిపాలన చూసారు కదా మేడం, అవును సార్. ఎలా ఉంది మేడం? అవన్నీ చెప్పండి సార్. నేను పరిపాలన గురించి చెప్పొచ్చు మేడం. బాగుందా బాగాలేదు, మీరు ఓటు ఎవరికి వేస్తారని చెప్పకూడదు. పరిపాలన విధానం బాగుందా బాగాలేదని చెప్పొచ్చు. నాట్ సాటిస్ఫైడ్ సార్. నాట్ సాటిస్ఫైడ్. ఓకే. థ్యాంక్ యూ. ఉగ్లేష్ గారు, చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటుంది చెప్పలేం కానీ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే మనకేం పథకాలన్నీ వేసినాడు, ఒకటి కొరవ చేయలేదు, అన్ని బాగానే చేసిండు. మరి బద్వేల్లో దాసరి సుధా గారు పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి రోషన్ గారు. ఎలా ఉంటది ఇక్కడ? ఎవరు చేసినా రాలేదు సార్, ఎవరు చేసినా రాలేదు. పద్దెలు వైసీపీ వస్తుంటారా? వైసీపీ. ఓకే. థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? మా పేరు సురేంద్ర. చెప్పండి, ఈసారి బద్వేల్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసి మంచి పనులు బట్టి. ఓకే. ఈసారి ఫైట్ ఈజీగా ఉండదా టఫ్ ఉండదా ఇక్కడ? ఏం లేదు కానీ మొత్తానికి అయితే మనకు వైసీపీనే మన మధ్యలో ఎక్కువ. వైసీపీనే వచ్చే అవకాశం చాలా ఉంది. ఓకే. థ్యాంక్ యూ. చూస్తున్నామండి. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆలోచన విధానం బాగుంటది. ఓకే. మరి ఇక్కడ బద్వేల్లో సారి బీజేపీకి ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది? బీజేపీ వస్తుంటారు, వైసీపీ వస్తుంటారు ఇక్కడ? గత కొద్ది కాలం నుంచి ఇక్కడ వైసీపీ నడుస్తుంది. ఛాన్స్ అయితే వైసీపీ ఉంది బద్వేల్ ప్రాంతంలో ఉందంటారు. ఓకే. థ్యాంక్ యూ. మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చెప్పాలంటారా? చెప్పండి. జగన్. జగన్ గారు. ఎందుకని సార్? పథకాలు బాగున్నాయి. ఓకే. ఫ్యూచర్లు కూడా ఇలాగ ఉంటాయి కూడా ఉంటాయి. కాకపోతే అవినీతి ఎక్కువ ఉంది.
అది ఆయన అంటే ఏం చేయడానికి అడ్మిట్ ఏ విధంగా అవినీతి ఉందంటారు? ఆయన చెప్తాను అవినీతి లేని ఏం ప్రభుత్వం లేదు కానీ ఆ, కానీ కింది స్థాయిలో ప్రతి డిపార్ట్మెంట్ అవినీతి ఉంది. ఉంది. ఓకే. ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రత్యేకంగా జగన్ దీంట్లో మనం తప్పుపట్టలేము. వ్యవస్థలోనే తప్పు ఉంది. ఓకే. మరి ఈసారి ఇక్కడ బద్వేలు ఎలా ఉంటుంది అంటారు? బద్వేలికి బీజేపీ హోప్ ఉంది. బీజేపీ హోప్ ఉంది. హోప్ ఉందా బీజేపీకి? ఇక్కడ వస్తుంది అంటారు బీజేపీ ఇక్కడ? నేను ఇక్కడ చూసింది ఏంటంటే నిన్న నామినేషన్ వేశారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసాను, టీడీపీ వాళ్ళు చూసారు. బట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంటే కూడా టీడీపీ వాళ్ళకి ఎక్కువ వచ్చారు జనం. అందులో స్వచ్ఛందంగా వచ్చారు. ఓకే. నా ఒపీనియన్. ఓకే. ఇక్కడ అంటే ఈ టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు ఇక్కడ. అంటే సుధా గారికి ఇచ్చారు, దాసరి సుధా గారికి ఇచ్చారు కదా. ఇచ్చారు కానీ ఇక్కడ పార్టీల కంటే కూడా వ్యక్తుల కంటే కూడా పార్టీలను చూస్తారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ బీజేపీకి ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అంటే ముస్లిమ్స్ ఓటర్స్ బీజేపీకి అనేది వాళ్ళు కూడా ఏం వ్యతిరేకించలేదు కదా పెద్దగా. లేదంటారా? ఓకే. ఓపెన్ గా చెప్పట్లే, వేస్తారు వేరే తర్వాత విషయం, వ్యతిరేకించట్లేదు కదా. వ్యతిరేకించట్లేదు. సో ఇక్కడైతే కొంతమంది ఉన్నట్టు టీడీపీకి ఇచ్చే బాగుంది, బీజేపీకి ఇవ్వడం వల్ల అట్లేం లేదు. ఇక్కడ బీజేపీ అంటే ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ నమ్ముతారండి జనం. ఓకే. ఇవాళ నేనని కాదు, నాకు అంత అవగాహన ఉంది. అవగాహన లేని కూడా నరేంద్ర మోడీ అంటే ఓకే ఐకాన్. ఓకే. దానికి టఫ్ అయితే ఉంటుంది. ఇలా చెప్పలేం కానీ టఫ్ అయితే. ఓకే. థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? సార్ బద్వేలేనా మీది? సార్ ముత్కూరు. ముత్కూరు అంటే అట్లూరు మండలం. ఎమ్మెల్యే ఎవరు మీకు? ఎమ్మెల్యే నాకు కూడా తెలియదు సార్. తెలీదా? ఇక్కడ లేనా ముత్కూరు అంటే ఇక్కడ ఇది కదా, వెంకటగిరియా? వేములూరు దగ్గర. ఏమనుకుంటున్నారు సార్, ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుంటది? జగనే కదా. జగనేనా? ఎందుకని? ఆయన చేస్తారు అందరికీ. చేస్తున్నాడా? అమ్మ ఓటు వేస్తుంది. మళ్ళీ వస్తారంటారా ఆయన? వస్తారు సార్. వస్తారు. మీ పేరు? శ్రీను. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుంటది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా మనకు తప్ప కదండి, వ్యాపారం తప్పు. ఎవరు వచ్చా చేసేది లేదు. మన స్టోర్ మీద కాల్చిందే మనకి వ్యాపారం చేసుకోవాలి. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తారు చేయాలి. ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది కదా బద్వేలు నుంచి. బీజేపీ రాదండి ఇక్కడ. ఇక్కడ రాదా? వైసీపీ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది సార్. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఏం లేదు సార్, ఆయన నాలుగు ఈసారి వచ్చి ఆయన ఏం చేస్తాడని చూద్దామని. ఓకే. మరి ఇక్కడ బద్వేలు ఎవరో సరే సార్? బద్వేలేనా? చంద్రబాబు ఎక్కువ వచ్చినట్టు మన చంద్రబాబు ఎక్కువ మంది వచ్చినారు కదా. అదే బీజేపీకి ఇచ్చారు ఇక్కడ, బీజేపీ రోషన్ గారికి. ఆయన వస్తారా, సుధా గారు వస్తారా? మనం ఎడ చెప్తాం సార్, ఎవరు వస్తారు వాళ్ళు వస్తారు. చెప్పలేమంటారా? ఓకే. థ్యాంక్ యూ సార్. నా పేరు రమణ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సార్ చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే అభివృద్ధి బాగుంటది కాబట్టి. ఓకే. మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటది? ఇక్కడ అనేది మామూలుగా టీడీపీకి ఇచ్చినట్టే బాగుండేది, బీజేపీకి ఇచ్చింది కాబట్టి వైసీపీ రావచ్చు. వైసీపీ రావచ్చు. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది సార్. ఏమండి? జగన్ అయితే బాగుంటది. ఓకే. ఎందుకని అంటారు? మంచి చేస్తాను కాబట్టి. మంచి చేస్తారు కాబట్టి. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ జగన్ వచ్చే అవకాశం ఉంది. జగన్ వచ్చే అవకాశం. ఓకే. ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏపీలో ముఖ్యమంత్రి ప్రస్తుతానికి వేవ్ మాత్రం జగన్ గారికే వేవ్ ఉంది కదా. ఓకే. అది ఆయన వస్తారంటారా? డౌట్ ఉండదు. ఓకే. ఎక్కడ ఉంటుంది బద్వేల్లో? బద్వేలు కూడా అంతే, ఎక్కడైనా అంతే. వైసీపీ అంటారా? టోటల్ వైసీపీ. ఓకే. థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని అంటారు? చేసిన అభివృద్ధి పనుల గురించి. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటది సార్ బద్వేలు సారి? బద్వేలు అయితే వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ అంటే బీజేపీకి ఇచ్చారు కాబట్టి. ఓకే. టీడీపీకి ఇచ్చింటే పోటీగా ఉంది. దానికి థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? జగన్ గారు. జగన్ గారు. ఎందుకని అంటారు? ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయి. ఓకే. పిల్లలకు కానీ చదువు మెయిన్ డెవలప్మెంట్ అంటే 4 బిల్డింగులు కట్టడం డెవలప్మెంట్ కాదు. ఓకే. పిల్లలకి విద్య ఇస్తున్నాడు. ఓకే. చదువుకున్నాడు ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఇప్పుడు ఉన్నత స్థాయికి జాబులు ఉండాలి కదా, జాబులు ఏమని అంటున్నారు జనాలు? చదువు ఉంటే కదండి జాబ్ వచ్చేది. ఇప్పుడు జాబులు చదువుకుని ఆల్రెడీ చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. నేను చెప్తున్నాను ఇప్పుడు ఐఆమ్
87 లో డిప్లొమా హోల్డర్ ని నేను. ఓకే 1987 లో Okay. డిప్లొమా హోల్డర్ ని నేను. డిప్లొమా అయిపోయేటప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్ అక్కడ ఉంది ఓకే మన స్టేట్ లో. మాకి సివిల్ డిపార్ట్మెంట్ అండి, సివిల్ ఇంజనీర్. ఓకే అప్పుడు ఒక ఇది ఉండింది ఏంటి, 180 days ఒక ఇంజనీర్ దగ్గర అప్రెంటిస్ చేస్తే డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకునే వాళ్ళు, రెగ్యులర్ ఇచ్చేవాళ్ళు. ఓకే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నేను ఎన్టీ రామారావు వీరాభిమాని. ఓకే వచ్చిన తర్వాత ఆయన ఆ పోస్టులు తీసేశాడు, ఎన్ఎంఆర్ పోస్టులను తీసేశాడు. తీసేస్తే ఏం జరిగింది, అది స్టార్టింగ్ అన్నమాట. నిరుద్యోగము స్టార్ట్ అవడానికి కారణం తెలుగుదేశం. ఓకే ఈ 40 ఏళ్లలో నేను ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగిని, ఓకే గవర్నమెంట్ జాబ్. రామారావు తర్వాత మరి చెన్నారెడ్డి వచ్చాడు, రామారావు ఉద్యోగాలు లేదు, నేను ఎక్కుంటే ఏం చేస్తారన్నాడు. తర్వాత చంద్రబాబు వచ్చాడు, సేమ్ థింగ్. 40 ఏళ్ల నుంచి పెంచి పోషించిన ఈ నిరుద్యోగం ఒక్క జగన్ 4 ఏళ్లలో ఎట్లా సాల్వ్ అవుతుందండి? 40 ఏళ్ల నుంచి పెంచి పోషించిన నిరుద్యోగము ఒక 4 ఏళ్లలో సాధ్యమవుతుందా నిర్మించడానికి? ఈ 4 ఏళ్ల జగన్ టైంలో 2 ఏళ్ళు కరోనా. ఓకే 2 ఏళ్ళు కరోనా. 2 ఏళ్ళు కరోనాలో ఏపీ ఫస్ట్. ఓకే కేసులు ఎక్కువ రావడంలోనా? కాదు, కేసులు తగ్గడంలో, తగ్గడంలో, నిర్మూలించడంలో. పక్కన తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎక్కువ కేసులు వచ్చినాయి కదా? లేదండి, లేదంటారా? లేదండి. కానీ మీరు రికార్డ్ చూసుకోండి, మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఇక్కడ కానీ రికార్డ్స్ తీసుకోండి. కరోనా నియంత్రించడంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా గాని, సచివాలయాల్లో ఈ ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ ద్వారా కానీ జగన్ గారు చాలా ఉంటారు దానికి కమిట్మెంట్ తోటి నా స్టేట్ లో నా ప్రజలు చావకూడదు, ఓకే బతకాలి అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాడు ఓకే జగన్. మరి అటువంటి last time- ఈ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గాని, ఆ లోకేష్ నాయుడు గాని, ఈ గాలికి తిరిగే గాలి పవన్ గాని ఏం పీకారు? ఎక్కడున్నారు అంతా? ఏసీ రూమ్ నుంచి బయటికి రాలే. జగన్ కు అండగా నేను డీలర్, మా నాన్న డీలర్, నేను పని చేశా. ఓకే మా నాన్న రేషన్ డీలర్, నేను పని చేశా. 12 గంటలకు ఉదయం 6 గంటలకు పోయి కరోనా వాళ్ళకి రేషన్ ఇవ్వాలంటే నేను పని చేశా. వీళ్ళంతా ఏం పని చేశారా? ఈ పొద్దు ఆడ ఓట్లడికి అక్కేకుంటున్నాళ్ళకి. నేనేమన్నానంటే డెవలప్మెంట్ అంటే 4 బిల్డింగ్లు కట్టి స్టెప్స్ మీద నుంచి పైకి తీసుకెళ్ళడం కాదు, కింది నుంచి విద్య 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్య ఇవ్వాలి. విద్య వైద్యం దేశంలో ఈ రోజు నేను చెప్తున్నా, జగన్ గారు వైద్య విభాగంలో ఒక్క ఖాళీ ఉండకూడదు. మామూలుగా మనకి డిపార్ట్మెంట్ లో వేకెన్సీ ఉంటే ఆర్థిక శాఖ దగ్గర నుండి తెచ్చుకోవాలి, ఏంటి పర్మిషన్ తెచ్చుకోవాలి. మాకు ఇక్కడ వేకెన్సీ ఉంది, మాకు దీనికి డబ్బులు కావాలి అని ఆర్థిక శాఖ నుండి పర్మిషన్ తెచ్చుకొని మనం దాన్ని ఫిలప్ చేసుకోవాలి. ఈ రోజు వైద్య శాఖలో అది లేదు. ఇక్కడ రిటైర్డ్ అవుతున్నా మీరు రిటైర్డ్ అవుతున్నామంటే 1 నెల తర్వాత రిటైర్ అవుతుంటే ఆ పోస్ట్ ఫిల్ అయిపోతుంది. నీ సీటు ఖాళీ అయితేనే ఆ సీట్లకి వ్యక్తి వస్తున్నారు. ఖాళీ వేకెన్సీ వైద్య శాఖలో వేకెన్సీనే లేదు. మారుమూల ప్రాంతాలకి డాక్టర్లు వెళ్లకుండా ఉన్నాడు. డాక్టర్లు వెళ్ళడానికి మారుమూల ప్రాంతాలకు పోకుండా డాక్టర్లు ఇక్కడే పెట్టుకొని వైద్యం చేస్తుంటే వాళ్ళకు వచ్చే పరిస్థితి ఏంది? దాన్ని బట్టి వాళ్ళ వైద్యం ఏంటి, వాళ్ళ ఖర్చు ఏంటి, వాళ్ళు ఎందుకు దూరం పోతున్నారని చెప్పి ఎస్టీ అదేంటి పాడేరు అక్కడ పోకుండా ఉన్నారు డాక్టర్లు. 4.5 lakhs ఇస్తున్నాడు పర్ మంత్ జగన్. ఓకే సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటది సార్. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు నేను పని చేస్తున్న కంపెనీ కియా సార్. ఇప్పుడు కియాలో వర్క్ చేస్తున్నాను. ఆయన తీసుకురావడం బట్టి నేను ఇప్పుడు అక్కడ పని చేస్తున్నాను సార్. అలాంటి కంపెనీలు మరెన్నో రావాలి, ఇంకెంతో చాలా మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. మళ్ళీ ఆయనే రావాలి తప్పకుండా. ఎక్కడ సార్ మీరు ఎక్కడ ఏం చేశారు? మీరు నియోజకవర్గం బద్వేలేనా? బద్వేలే. మరి బద్వేలు సార్ ఎలా ఉంటది సార్? బద్వేల్లో బీజేపీ వస్తుందా వైసీపీ వస్తుందా? బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. బీజేపీ వస్తా, వైసీపీ రాదు సార్. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? జయచంద్ర. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటారు? డెవలప్మెంట్ కావాలి. ఓకే ఎక్కడ సార్ మీది? బద్వేలేనా? బద్వేలే. సార్ బద్వేలు ఎలా ఉంటది అంటారు? బీజేపీనా? బీజేపీ. బీజేపీ. ఓకే థ్యాంక్ యూ.
జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే అతను ప్రజలకు చేస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ చాలా బాగున్నాయి. మీరు ఎక్కడ సార్? బద్వేలేనా? లేదండి, రాయచోటు. రాయచోటి. ఓకే, మరి సార్ రాయచోటిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? శ్రీకాంత్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉండదంటారా? ఈజీగా గెలుస్తారు. ఈజీ గెలుస్తారు అంటే రామప్రసాద్ రెడ్డి గారు టఫ్ ఫైట్ ఎవరు అంటారా? ఎస్, వచ్చంటారా? నమ్మచ్చు. గురుగారు ఏం చూస్తున్నాము సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని? డబ్బులు ఇచ్చాను కాబట్టి. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. ఓకే, మరి చంద్రబాబు కూడా ఇస్తా అంటున్నాడు కదా సార్, ఎక్కువ ఇంకా ఎక్కువ. వాడు 20 ఏళ్ళ నుంచి ఇచ్చాయన దేవుని దగ్గర పొత్తులు వ్యాపారం దేనికి పెట్టుకున్నావు? ధైర్యంగా పోటీ చేసుకుని ఓకే. సీనియారిటీ కదా. సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటది అంటారు. ఎందుకంటారు? అన్ని పనులు చేశాడు కాబట్టి ఇంకా కూడా చేస్తాడు కూడా. ఎక్కడ సార్? మీ బద్వేలేనా? మాది అనంత సాగరం. అనంత సాగరం అంటాం. అదే బద్వేల్ నియోజకవర్గమే కదా మీది? ఆత్మకూరు నియోజకవర్గం. ఆత్మకూరు నియోజకవర్గము. ఆత్మకూర, నెల్లూరు. నెల్లూరు అంటే ఆత్మకూరు నియోజకవర్గం. అదే విక్రమరెడ్డి గారు. విక్రమరెడ్డి. అక్కడ ఎవరు వస్తారు? ఆనం రామనారాయణ రెడ్డి గారు వస్తారా? విక్రమరెడ్డి గారు వస్తారా? రెడ్డి గారు వస్తారు. విక్రమరెడ్డి గారు వస్తారు. ఓకే, ఎస్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగనే వస్తాడు. వచ్చే బాగుంటుంది అనుకుంటాను. బాగా చేసిండు, ఆయన అవుతాడు అనుకుంటాను. మరి బద్వేల్లో అదే వస్తుంది. అదే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది ఈసారి? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు బాగా చేసేవాళ్ళు? జగన్ గారు ఎలా చేశారు? బాగానే చేసిండు. మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ వస్తారంటారా? వస్తారు. ఓకే అమ్మా, ఏం పేరు మీ పేరు? ఎవరు రావాలి ఈసారి? జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? ఆయనే రావాలి. ఎందుకనమ్మా? మాకంతా బాగా చేసిండు, మమ్మల్ని బిడ్డగా చూసిండు, ఓకే, మమ్మల్ని బాగా కాపాడిండు. ఆయనే రావాలా. వాళ్ళ తండ్రి చచ్చిపోయినా మేము వాళ్ళ తండ్రి పక్షంలోనే ఉన్నాము, ఇప్పుడు ఆయన పక్షంలోనే ఉన్నాము. ఆయనే రావాలి ఆయన. ఓకే సార్, ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years బాగుంది. మళ్ళీ రావాలనుకుంటున్నారా మీరు? అనుకుంటాం కానీ రావాలి కదా. మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలీదా? జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు దానికి వచ్చినాయి కదా, అందుకని జగన్ అయితే బాగుంది. అంటే పథకాలు అందరికి వచ్చినాయి అంటారా? వచ్చినాయి ఆల్రెడీ. ఓకే, మరి సార్ బద్వేలు ఎవరు వస్తారు? 10 ఏళ్ల క్రితం వైసీపీ వచ్చింది. వైసీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెల్లూరు. చెప్పండి, ఏం పేరు చెప్పండి. పేరు బాలకృష్ణ. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ బాగుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? మాకు అన్ని ఇచ్చినాడని అందినాయి మాకు. ఎక్కడ మీరు? నెల్లూరు ఎక్కడ? పొదలకూరు. ఏ నియోజకవర్గం వస్తుంది మీరు? సర్వేపల్లి. మరి ఎవరో సరే కాకాని గారా సోమిరెడ్డి గారు? అక్కడ కాకాని గారు. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉండదా? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? అభివృద్ధి బాగుంది, అభివృద్ధి పథకాలు అందించారు. ఓకే, మరి సార్ బద్వేలు ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈసారి బద్వేల్లో సుధా మేడం వచ్చారు. సుధా మేడం వస్తుంది. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? బాగా సంక్షేమ పథకాలు బాగున్నాయి, పేదవాళ్ళకి బాగా అందినాయి సంక్షేమ పథకాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి టీం చూస్తున్నాం సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఈ సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ లేకపోయినా సంక్షేమ పథకాలు బాగా వచ్చింది. ఓకే, మరి సార్ బద్వేలు ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. వైసీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు అందుతాయండి పేదలకందరికి. సంక్షేమ పథకాల వల్ల అట్టడుగు ఉన్న వాళ్ళందరికి కూడా ఇంటికే ఫలాలు అందుతా ఉన్నాయి కాబట్టి. ఓకే, కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని మేము అందరం అనుకుంటాను. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు సార్? బద్వేలేనా? బద్వేలో వైసీపీ గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకని సార్? మౌలిక సదుపాయాలు పేదలకు అందరికి కూడా సక్రమంగా అందుతుంటాయి కాబట్టి దాని మీదట
ప్రజలందరి తీర్మానం కూడా ఆ విధంగానే కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని రాయితీలు అందుతున్నాయి. మరి బడుగు బలహీన వర్గాలకు మరి 27 స్కీములు ఉంటే అవి తీసేసినాడు. అవన్నీ కూడా అమలుపై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈసారి బద్వేలు ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఇవాటు వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఈజీ గెలుస్తా టఫ్ అండ్ అన్నారా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్ వస్తే బాగుంటాడని అనుకుంటున్నాను. ఎందుకని? సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒకటి, ప్లస్ స్కూల్లో డెవలప్మెంట్ అయితే ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంత స్కూల్లో డెవలప్మెంట్ గానీ ఒక హాస్పిటల్స్ డెవలప్మెంట్ గానీ ఇంతవరకు చేయలేదు. కాబట్టి జగన్ వస్తే బాగుంటుందని మధ్యతరగతి కుటుంబకులుగా మేము కోరుకుంటున్నాను. ఓకే, మరి సరే బద్వేలు ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? బద్వేలు సుధా గారు వస్తారని వైసీపీ వస్తుంది. సుధా గారు, ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాకైతే రాజకీయం తెలియదు. నేనైతే టీడీపీ. మీకు ఎలా ఉండదు సార్? బద్వేల్లో బీజేపీకి ఇచ్చారు కదా? బీజేపీకి ఓటేసింది. బీజేపీకే ఓటేసా. ఈసారి ఫైట్ ఈజీ ఉండదు టఫ్ ఉండదు ఇక్కడ? తప్పుగానే ఉంది, బాగానే ఉందా? ఓకే, చెప్పండి మీరు. టీడీపీనే వస్తున్నాను. టీడీపీ వస్తుందా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని? అన్ని పథకాలు పెట్టారు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది సారి? జగనే వస్తుంది. జగన్ వస్తారు. ఓకే, ఎందుకు అంటే పథకాల గురించి జనం ఇంకేం లేదా? వస్తారంటే అంతే. ఓకే సార్, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే సార్. జగనేనా? ఎందుకని? మాకు పింఛన్లు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సత్యాల కాడికి పోయి 200 వాళ్ళు చూసుకోవాలా, మళ్ళీ 100 రూపాయలు ఛార్జీ పెట్టుకోవాలి, ఆట ఛార్జీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇండ్ల కాడికి ఇచ్చాడు వాళ్ళని ద్వారా. అది మాత్రం సేఫ్టీగా ఉంది. అమ్మ ఒడి కానీ ఇవన్నీ బాగుండే మాకు. అందుకు జగనే రావాలి సార్. మరి ఇక్కడ ఎలా ఉంటది సారి? జగన్దే ఉంది సార్, అంతా జగన్దే ఉందా? ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారా? ఎందుకని? ఎందుకంటే ఏముండదు, ఏం చేస్తానో ఆయన ఏమి చేయలే. ఏముండయి, చదువుకునే పిల్లలు ఇళ్లలో ఉండే ఏమున్నది, ఏం ఉద్యోగం చేసిండు. మరి ఇక్కడ ఎలా ఉంటది సార్ బద్వేల్లో? బద్వేల్లో ఇప్పుడు వైఎస్ఆర్ వస్తుంది. కాదంటే ఏంటంటే బీజేపీకి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండే దానికి నమ్మరుగా ఉంది. వైఎస్ఆర్ లో మటుకు వైఎస్ఆర్కి ఒక రూమ్ మగ్గి ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పేదానికన్నా మౌనంగా ఉంటే మంచిది. ఎందుకని సార్? ఎందుకని? ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏం అనుకోకుండా మౌనంగా ఉండేది మంచిది. ఓకే, ఇప్పుడు ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడానికి రావాలా. ఆ యొక్క వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ అనేది రైతులు పండించే ప్రోత్సాహం వరకు 5 years జగన్ గారు ఎలా ఉందండి మీకు? ఎలా ఉద్యోగస్తులు ఘోరంగా ఉంది, వృద్ధులు మహా ఘోరంగా ఉంది. తన పార్టీ కర్తలకే ఇతరులకే ఏం లేదు. అదేలు ఏమో చెప్పలేదు. బీజేపీకి ఇవ్వడం వల్ల మైనస్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఇద్దరు ఎవరైనా ఒకటయా? ఒకటే ఇద్దరు ఎవరైనా? నాకేం ఇద్దరు ఒకటే. మరి సార్ బద్వేలు ఎలా ఉన్నారు? ఎప్పుడు ఇక్కడ బద్వేలు ఎలా ఉంటది సార్? వైసీపీనా బీజేపీనా? వైసీపీనా బీజేపీనా? వైసీపీ మెజార్టీగా ఉంటది అనుకున్నా. ఓటు జగన్ వేస్తాం సార్. జగన్ వేస్తారా? ఎందుకనమ్మా? జగన్ వచ్చిన తర్వాత ముసలి వాళ్ళకి అందు పింఛన్ అందు ఇళ్ళకి తీసుకొచ్చాను సార్. మాకు ఎప్పటి నుంచో ఇల్లు లేదు. జగన్ అన్న వచ్చిన తర్వాత ఇల్లు వచ్చింది. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటాను. మేము ఎట్టయినా పని చేసుకుంటాం సార్. ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. జగన్ రావాలనే కోరుకుంటాను. జై జగన్. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? సుబ్బారెడ్డి సార్. జగనే సార్. జగనేనా? ఎందుకని? పరిపాలన బాగుంది సార్. ఓకే, వాలంటరీ వ్యవస్థ బాగుంది. ఇంటికి వచ్చి అమ్మ పింఛన్ ఇవ్వడం కానీ అన్ని బాగున్నాయి. ముస్లిం జగనే రావాలి సార్. బద్వేలు ఎలా ఉంటుంది సారి? జగనే అవుతాడు సార్. జగన్ గెలుస్తే టఫ్ ఫైట్ ఇక్కడ. అంత ఈజీ ఉండదు సార్. 3 పార్టీలు కలిసి టఫ్ ఉంటారు కానీ జగన్ అవుతాడు. సార్ 2 లక్షలు పడ్డాయి లేదా? లేదంటారా? పెద్దనా చెప్పండి, ముఖ్యమంత్రి గారు సారి చెప్పలేము. కడుపులో ఉన్నాయి అన్ని బయటకు రావడం. మీకేముంది? నాకేమో జగన్కే వేయాలని. మరి ఇంకేమన్నది మొహమాటం ఏం లేదు. ఓకే, సరే అండి. అంటారు
ఇప్పుడు ఈయన కొంచెం జగన్ గారు చేసినందుకు కొన్ని మేలు చేసినాడు. అయితే వ్యతిరేకత వల్ల కొంచెం మార్పు ఉంటే బాగుండదేమోనని ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ. ఓకే. రెండోది ఇప్పుడు వీళ్ళేదో కొంత మేలు చేస్తామన్నది మళ్ళీ వీళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చాక బాగుంటుందనే ఒక ఆలోచన మీద మనం ఆలోచనగా ఉన్నాము. ఓకే సార్. మరి సార్ బద్వేలు ఎలా ఉంటుందంటారు? బీచ్ కదా, ఇద్దరికి సమానం ఎడంగా లేదు. జనం అయినా కొద్ది దైవం ఉంది. పెద్దగా చునంతా లేదు. ఓకే, రెండు సమానం ఉన్నాయి. ఎవరైతే బాగుంటుందంటారు? చెప్పండి. చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? పథకాలని ఇచ్చిండు, ఎంత చేసి స్కూల్ బాగా చేసింది. ఓకే. కొత్త స్కూల్ ఇంగ్లీష్ మీడియం బాగా తయారు చేసింది. పేదవాళ్ళు కూడా చదువుకోవాలంటే కన్నా ఇబ్బంది పడకుండా నేర్చుకునే అవకాశం ఉంది. అదే ప్రైవేట్ స్కూల్ అయితే 50,000 60,000 కట్టాలి. సార్ ఎలా ఉంటుంది బద్వేలు? సార్ వైఎస్ఆర్ ఈజీ గెలుస్తా, టఫ్ అయి ఉండదు అంటారా? ఈజీగా గెలుస్తుందా? ఈజీ గెలుస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన మంచిగా చేస్తారు కాబట్టి. ఓకే. అన్ని మంచిగా చేసిండు. ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం లేదు, ఏం చేయడం అసలు దేంట్లో అభివృద్ధి లేదు. కరెంట్ బిల్ కానించి ఏది కూడా ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయి. ప్రతి ఒక్కటి కరెంట్ ఛార్జెస్ పీడిఎఫ్ ఛార్జెస్ నానాక్ ఛార్జీలు వేస్తూనే ఉంటుంది. నాకైతే నచ్చలేదు ఈ ప్రభుత్వం. మరి బద్వేలు ఈసారి ఎలా ఉంటుంది అంటారు? బద్వేల్లో టీడీపీ టికెట్ మంచిగా ఉండేది, బీజేపీకి ఇచ్చింది కాబట్టి చెప్పలేమంటారా? థ్యాంక్ యూ. మేడం గెలిచారు కదా సుధా గారు, రాష్ట్ర సుధా గారు, అందుబాటులో ఉండరు అంటున్నారు. 100% అందుబాటులో ఉన్నారు. ఉన్నారంటారా? ఈసారి ఈజీ గెలుస్తా, టఫ్ అయి ఉంటుంది అంటారు ఇక్కడ? ఈజీగా గెలుస్తాను. చెప్పండి సార్. జగనే. ఎందుకని అంటారు? ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక సహాయం వచ్చింది కాబట్టి, ఓకే, మంచి అందుబాటులో ఉన్నాడు కాబట్టి. మరి ఈసారి ఇక్కడ బద్వేల్లో ఈజీ గెలుస్తా, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తారు. తెలుగుదేశం అయితే టఫ్ గా ఉండు, బీజేపీ కాబట్టి ఈజీగానే గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి బాగుంటదండి. ఎందుకని? చేసి పనులు బాగుంటాయి కాబట్టి చేస్తారు. మరి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటది? కాంగ్రెస్. కాంగ్రెసా? ఓకే. మరి షర్మిలా గారు కాంగ్రెస్ వచ్చారు కదా, వచ్చారు. వేస్తారు ఓట్లు? వేస్తారు. ఓకే, చెప్పండి గురుగారు. చెప్పండి సార్. ఎలా ఉంది ఈసారి బద్వేల్లో? బద్వేల్లో జగన్ వస్తాడు సార్. జగన్ వస్తారా? అంతే. మరి సుధా గారు ఈజీ గెలుస్తా, టఫ్ అని ఉండదా? తప్పగా ఏముంటది, మామూలుగా జగనే. ఓకే. మరి బీజేపీకి ఇవ్వడం వల్ల ఇక్కడ మైనస్ అయిందంటారు బీజేపీకి, కూటమికి? బీజేపీ అంటే కొత్తగా ఈ సంవత్సరం ఇటిపే పెట్టడము అంత ఉదాహరణ తెలీదు. ఓకే. అంటే తెలుగుదేశం ఉండింటే కొంత పకడ్బందీగా బాగుంది. ఇది కొత్తగా వచ్చిందన్న ప్రజల మనసులో ఏముందో మనం. రోషన్ గారు ఐడియా ఉంది మీకు? ఏ రోషన్? బీజేపీ అభ్యర్థి రోషన్. తెలియదు అభ్యర్థి పేరు? తెలీదా బీజేపీ అభ్యర్థి పేరు? ఓకే. వైసీపీ అభ్యర్థి పేరు తెలుసా? తెలుసు. ఏం పేరు? జగన్. జగన్ కాదండి, లోకల్ గా దాసరి సుధా గారు. సుధా గారు ఇప్పుడు వస్తారు, తర్వాత మళ్ళీ ఎలక్షన్ కానొస్తారు. హాస్పిటల్లో పనిచేయడానికి ఆమెకి ఇబ్బంది. ఇంకా మా ఊరికి వచ్చేసింది ఏంలే, గోవిందరెడ్డి సార్ మెయింటెనెన్స్ ఏమన్నా మంచిగా ఉంటే ఆయన చూసుకుంటాడు. ఈమె ఎందుకంటే బొమ్మ అంతేనా, అంతకాక ఏం చేసింది ఏముంది? 5 ఏళ్ళ గెలిచింది, ఆమె పేరెట్ట గుర్తుంటది. ప్రజల్లో తిరుగుతా అంటే పేరు గుర్తుంటది. వ్యతిరేకత ఉందంటారా ఆమె మీద? ఏమండి ఆమె మీద వ్యతిరేకత ఉందంటారా? వ్యతిరేకం ఏముండదంటే చెప్పగలేము. మేము జగన్ గెలుస్తాడని నమ్మకం అంతే. ముఖ్యమంత్రి ఎలా ఎవరైతే బాగుంటది? మంచి పరిపాలన చేస్తే వాళ్ళకి జగన్ పరిపాలన ఎలా ఉంది? ఓకే. మరి సార్ బద్వేలు ఎలా ఉంటుంది? బీజేపీనా వైసీపీనా? చెప్పలేమంటారా? ఎందుకని? తక్కువగా ఉంది. తక్కువ ఉందా? అంటే కొంతమంది బీజేపీ ఇవ్వడం వల్ల బీజేపీ టీడీపీ ఇస్తే బాగుంది, బీజేపీ అయితే కష్టం అంటున్నారు. అంతేనంటారా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి జగన్ గారు. ఎందుకని? నవరత్నాలు పథకాలు ఇచ్చి కదా. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటది సార్? ఇక్కడ బద్వేల్లో జగనే అనుకుంటా. జగన్ అనుకుంటున్నారా? ఎమ్మెల్యే సుధాల. ఓకే.
అది మీరు చెప్పండి. ఆ? అంతే ఏముంది. జగన్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంది అంటారు? జగన్ జగన్ గారు ఎందుకని? పథకాలు అన్ని చేసినాడు కదా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ బద్వేల్లో? జగనే వస్తాడు అనుకోను. ఇది గెలుస్తా టఫ్ అయి ఉండదా? ఏమి తప్పే ఉండదు. అదే టీడీపీకి ఇచ్చేది తప్పుగా ఉండవు. బీజేపీ ఇచ్చాడు కాబట్టి డబ్బు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే బాగుంటది అని అంటే చెప్తా. ఎవరంటారు బాగుంటారంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో అనేది దాన్ని చూసి ప్రజలు ఎన్నుకుంటారు. కానీ మేము ఎన్నుకున్నట్టు పైన పరిపాలన జరగదే. ఫస్ట్ లో మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు హైదరాబాద్ ను 2 భాగాలు చేయకుండా ఒక భాగం మనకని ఇచ్చుంటే మా ఆంధ్రప్రదేశ్ లో ఇంత మాకు ఆంధ్రాకి ఇంత ఇబ్బంది జరిగేది కాదు. అమరావతి పెట్టి ఆడ ఉన్న భూములంటే కొన్ని ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మాకు ఉన్నది మేము అదంతా ఖనిజం అంతా మేము తయారు చేసిందే. కేసీఆర్ కి ఇచ్చేసిన ఊరికి అప్సంగా ఆయనకు. ఇప్పుడు అమరావతి పోతే ఆడ ఏముంది? పరిపాలన చేయాలి. ఏ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే సొమ్ము ఉండాలి కదా. జగన్ చేస్తారా చంద్రబాబు నాయుడు చేస్తారా అనేది కాదు. డబ్బులు ఇచ్చేదానికి ఉండాలి కదా, ప్రజలకు మేలు చేసేదానికి. ఏముందని చేయాలని చెప్పు. పైగా ఈ ఓట్లు నాకి నీకైనా అంటే పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన ఈ ఆంధ్రాకు మాకు మా అన్యాయం జరిగినట్టు ఏ ఊరికి జరగని కూడా జరగల. ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడ ఏమి లేదు వచ్చేది. కేసీఆర్ కు మొత్తం ఇచ్చింది ఆయన కొన్ని వేల కోట్ల నెలకు వస్తుంది. జీతాలు ఎందుకు ఇయ్యడు? ఇంకొకటి ఎందుకు ఇయ్యడు? మాకేం వస్తుందని జీతాలు ఇవ్వాలా? ఇట్లా ఉంది. మళ్ళా ఈయన జగన్ 3 రాష్ట్రాలు చేసి లైన్ చేద్దామనే లెక్కలు అనుకుని ఉన్నాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు ఇంత ముందు వచ్చి ఈ ఉద్యోగరీత్యా సమస్య అనేది తీర్చలే ఏ ముఖ్యమంత్రి సరిగా. ఈయన వచ్చిండు. ఈయన వచ్చి కొన్ని విషయాల్లో ఉద్యోగం అంతా తరబా ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చేదానికే కనీసం ఆడ ఉంటే కదా జీతాలు ఇవ్వాలన్నా గానీ ఎన్ని ఇబ్బందులన్నీ చాలా ఉన్నాయి. అప్పులు చేసి పథకాలు ఇస్తున్నారు కదా, జీతాలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటంటారు? అప్పులు చేస్తానో ఉంటానో పిల్లలకి అన్ని తర్వాత మనం వాళ్ళకి అప్పు చేస్తామో సప్పు చేస్తామో భూయం పెట్టద్దు, అన్నమే పెట్టాలి కదా. కన్నీ తర్వాత నీతి నిజాతి ఉండేడు. ఆ విధంగా ఆయన చేస్తాడు. అప్పు సప్పు తెచ్చి పరిపాలన చేస్తే ఏది వచ్చేదానికి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఆయనకి ఇచ్చేసినాం కదా. మనకు వచ్చేదానికి లేదు, లెక్క వచ్చేదానికి లేదు. ఏం చెప్పండి సార్, బద్వేలు ఎలా ఉంటుంది సారి? బద్వేలి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వస్తా ఉన్నది. ఇక్కడ ఒక కారణం ఏమైందంటే ఎస్సీకి వచ్చింది కాబట్టి గట్టిగా బలంతము పట్టడంలే ప్రభుత్వ పరిపాలన విధానంలో. వీళ్ళు మేము చేస్తే ఎస్సీ వాళ్ళకి పోతుందిలే మేమెందుకు లేని తెలుగుదేశం అనుకుని అటు కొన్నాళ్ళు జరిగింది. మళ్ళా తెలుగుదేశం ఒకరు ఊపు వచ్చింది బద్వేలికి. ఇవాళ తెలుగుదేశం వచ్చేదని అనుకున్నాం మేము. మళ్ళా వైఎస్ఆర్సీపీ అది మామూలే. వైఎస్ఆర్సీపీ అంటే కంచుకోట బద్వేలు దాని ఇబ్బందిలే. మళ్ళా బీజేపీ పెట్టిండు. బీజేపీ ఎవరు ఇవ్వాలి ఓటు? వేయలేదు. అందుకని ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్సీపీ వచ్చేదని బద్వేల్లో ట్రాకు. నా పేరు షేక్ అజీజ్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? రకరకాల మనుషుల ఆలోచన మనం ఏం చేయగలం. మీ ఆలోచన ఎలా ఉంది? నాకైతే ఉండే సీఎంఏ జగన్మోహన్ గారు. జగన్ ఎందుకని? ఏమైనా వచ్చిందని పరిపాలన మీకు బాగా? పరిపాలన గురించి కాదు, ఒక తల్లిదండ్రులకి ఎవరైనా ₹1 ఎక్కిస్తాను రా, ₹1 సంపాదిస్తాడు. ఎవరైనా ఒక ముస్లాంకి టెస్టులు వేస్తాడు, ఎవరైనా ₹1 ఇస్తాను రా. ఈయనైతే 3,000 ఇస్తాను నెల. పెన్షన్ ఎప్పుడు వచ్చేది కాదు, ఏ ప్రభుత్వం వచ్చి తెస్తారు కదా. ఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వంలో 12 ఏళ్ళు చేయలేదు కదా. 12 ఏళ్ళు చేయలేదు కదా ఆయన. చంద్రబాబు హయాంలో 2,000 ఇచ్చారండి. ఇచ్చారండి 7 దాకా క్యూ. మధ్యాహ్నం ముసలి 7 దాకా ఉండేది. అది ఇప్పుడు ఈయన హయాంలోనే ఇంటి తెచ్చేస్తున్నారు. అది పెన్షన్ అనేది ఎవరిని ఇస్తారు? ఈయన హయాంలోనే ఇంటి తెచ్చేస్తున్నారు. ఓకే, ఇంకేం నచ్చింది? నచ్చింది అది ఒకటే మాది. అంటే ప్రభుత్వం అంటే ఓన్లీ పెన్షన్ ఒకటి ఇవ్వడం కాదు కదా, అభివృద్ధి చేయడం. రాయలసీమలో మన ఊర్లో ఇప్పుడు దాకా ఒక ఫ్యాక్టరీ లేదు, మనకు వచ్చింది ఫ్యాక్టరీ. ఇప్పుడు ఎంతమంది జీతాలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకోసారి వస్తే ఇంకో ఫ్యాక్టరీ వస్తుంది మా ఊరికి. ఓకే, మరి సారి బద్వేలు ఎలా ఉంటది? బద్వేలు జగనే. జగన్ గారు కడప జగనే. ఈజీ గెలిస్తే తప్పే ఉండదా? తప్పే ఉంటది. తప్పే ఉంటది. ఇక్కడ ఈజీ ఉండదు. ఈజీ ఉండదు. ఎందుకని తప్పే ఉంటది? ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఇక్కడ ఓట్లు పడవు. ఒక చంద్రబాబు ఉంటే పడేది, బీజేపీకి లేవు. అప్పుడు ఈజీ గెలుస్తారు కదా ఆటోమేటిక్. మరి ఇంకా టఫ్ అయితే ఉంటది. టఫ్ అంటే ఇంకా ఓన్లీ మనుషులు మంచి చెడ్డ రాజకీయాలు మారేటోళ్ళు, డబ్బుకి మర్చిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు.
థ్యాంక్ యూ. చూస్తున్నామండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఉండే జగనే కదా, జగనే. మళ్ళీ వస్తారంటారు ఆయన? 100% మరి ఇక్కడ బద్వేల్లో పదివేలు కూడా జగన్ వైసీపీ గెలుస్తుంది. వైసీపీ గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే. జగనే. ఎందుకని? జగన్ వస్తేనే ఎలా ఉంది ఇక్కడ బద్వేల్లో? డెవలప్ అయినాయి. ఎలా వైసీపీ వస్తుందా బీజేపీ వస్తుందా? బీజేపీకి ఇచ్చారు ఇక్కడ. బీజేపీ వస్తుందా వైసీపీ? ఈ ఓటు ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అంతే, మామూలుగా. ఒకసారి చేసినా మళ్ళాసారి ఇతను చేస్తే ఏమేమి అనేది కొంచెం ఆయనకు విలువ ఏంది అనేది తెలుస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటారు? ఇక్కడేమి వరవరిగానే ఉంది. ఇక్కడ జిల్లా వాసి కాబట్టి కొంచెం ఈడ కానీ టీడీపీ ఫామ్ లో, ఇక్కడ టీడీపీ ఫామ్ లో ఉందా? బీజేపీకి ఇచ్చారు కదా రోషన్ గారికి. బీజేపీకి ఇచ్చిందానా ఇంకా అది ఇది కొంచెం అయోధ్య చేయబట్టి మోడీ గారు ఓకే ఆ విధానం అన్ని విధాలా కొంచెం బాగా ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఆయన మంచి చేసిండు బాగా అన్ని కార్యక్రమాలు. అంటే నాకేం పల్లె అసలు నాకు ఇది కంటికి ఇది పెంచడాలా, నాకేం దాసు లేదు, దాసు కానీ బాగానే ఉంది. బాగానే ఉంది.